అంటేనండి, హ్మ్. ఒక అభియోగం వచ్చింది. అభియోగం వచ్చేటప్పుడు వాళ్ళు కూడా ఏదో ఆలోచించి ఎలా జరిగింది ఏంటి అని అనుకున్నారు. ఇప్పుడు కొంతమంది డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ ఆల్రెడీ కేసు రిజిస్టర్ అయినప్పుడు హ్మ్. డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ వచ్చి నేను తప్పు చేశానని లొంగిపోరు కదా. అవును. వాళ్ళ ఆలోచనలో వాళ్ళు హైకోర్టుకి వెళ్ళాలా, లేకపోతే ఏం వెళ్ళాలి, అడ్వకేట్లతో సంప్రదింపులు ఇవన్నీ ఉంటాయి. వాళ్ళు కూడా చేసుకుని ఉంటారు. హ్మ్. ఒకటి, ఇప్పుడు ఇందాక కళ్యాణ్ గారు అన్ని కరెక్ట్ గా చెప్పారు. అయితే నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు ఒక 2017 నుంచి ఆ అమ్మాయి పరిచయం అయింది. హ్మ్. ఆ అమ్మాయి ఒక డీలో ఉన్నారు. అప్పటికే టాప్ లో డాన్స్ మాస్టర్ జానీ మాస్టర్ గారు ఉన్నారు. నేను మొత్తం టోటల్ గా ఆమె వీడియోస్ అన్ని చూశాను. హ్మ్. ఆమె ఫీట్లు చూశాను. హ్మ్. ఆమె మొత్తం టోటల్ గా జానీ మాస్టర్ నా గురువు, జానీ మాస్టర్ నాకు దైవం, జానీ మాస్టర్ లేకపోతే నేను లేను. మొత్తం టోటల్ గా ఆయన టాప్ డాన్స్ మాస్టర్ అవ్వచ్చు, టాప్ కొరియోగ్రాఫర్ అవ్వచ్చు. ఈరోజు ఎంతో మందితో నేను మొత్తం టోటల్ గా సాల్మన్ ఖాన్ తో, షారుఖ్ ఖాన్ గారితో అన్నింటిలో కూడా చూశాను అన్ని. హ్మ్. అంటే ఇక్కడ ఎక్కడా కూడా బలవంతపు బలవంతపు వేధింపులు అనేది నాకు ఎక్కడ కనపడట్లేదు. హ్మ్. అంటే ఇప్పుడు 2017 నుంచి భయపిస్తూ ఆ రోజు పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, ఆ రోజు ఛాంబర్లు ఉన్నాయి, ఆ రోజు సి టీమ్స్ ఉన్నాయి, ఆ రోజు కూడా కళ్యాణ్ లాంటి వాళ్ళు, మన కరటి కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు, సంజయ్ గారు లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనం కాపాడటానికి ఇండస్ట్రీ ఉంది. ఇండస్ట్రీలో ఒకవేళ సినిమా నిజంగా షూటింగ్ లో జరిగితే మాత్రం ఆ షూటింగ్ లో 200-300 మంది ఉంటారు. ఆ 200-300 మంది కూడా అందరూ అన్యాయం చేసేసి ఆయన సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. ఆయన ఇండస్ట్రీ ఆయన సొత్తు కాదు. మన ఆయన సొత్తు కాదు, నటికుమార్ సొత్తు కాదు, ఎవరి సొత్తు కాదండి అది. ఇండస్ట్రీ అనేది టాలెంట్ ఉంటే ఎవరు ఆపలేరు. టాలెంట్ ఉంటే ఎవరు ఆపలేరు. మనం ఈ రోజు 50 మంది డాన్సర్స్ ఉన్నారు అనుకోండి, వాళ్ళందరినీ మనం వదిలేసుకొని సీనియారిటీ కాకుండా అడ్డదారిలో మనం వద్దాము, అడ్డదారిలో మనం ఆ, నిలబడదాము అనుకొని మనం ముందుకు వచ్చి అవతల వాళ్ళు అడుగుతారండి. చాలా మంది చీట్ చేసిన వాళ్ళు ఉంటారు, మోసం చేసిన వాళ్ళు ఉంటారు, ఇష్టపడిన వాళ్ళు ఉంటారు. ఎంతో మంది డాన్సర్స్ ని అందరినీ కూడా డాన్స్ మాస్టర్లు చేసుకున్న వాళ్ళు ఉన్నారు, ఇంకొకరు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. మనం ఆల్మోస్ట్ అందరం చూసుకుంటాం. సుమలత గారు కూడా డాన్స్ మాస్టరే. అలా చాలా మంది డాన్స్ మాస్టర్ చేసుకుని ఉన్నాయి. అలాగే హీరోయిన్లు చేసుకుని ఉన్నాయి, హీరోయిన్లు డైరెక్టర్లు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇలాగే ఇదంతా లవ్ అంటారండి, లవ్ అఫేర్ అంటారు. డిఫరెంట్ డిఫరెంట్ రిలేషన్షిప్స్ ఉంటున్నారు. అయితే నేనేమంటున్నానంటే, ఇక్కడ ఎక్కడా కూడా వేధింపులు, మనం వచ్చి మా తోటగా వేధింపులు జరిగి ఆ జరుగుతూ వేధింపుల్లో భయపడుతూ భయభ్రాంతులు చేస్తూ ఆమె ఈ రోజు మొత్తం టోటల్ గా ఇక్కడికి వచ్చి ఈ రోజు ఇలా జరిగింది, నాకు ఇన్ని రోజులు బట్టి వేధింపులు జరుగుతున్నాయి, నేను భరిస్తూ వస్తున్నాను అనేది రాంగ్ అనిపిస్తుంది నాకు ఫస్ట్. హ్మ్. రెండోది, ఇప్పుడు జానీ మాస్టర్ గారు మొత్తం టోటల్ గా డాన్సర్ గా కార్డు తీశారు, డాన్స్ మాస్టర్ అసిస్టెంట్ గా కార్డు తీశారు, హ్మ్. డాన్స్ మాస్టర్ గా కార్డు తీశారు. డాన్స్ మాస్టర్ గా డబ్బు కట్టింది జానీ మాస్టర్ గారు. హ్మ్. ఇది ఎందుకంటే నేను మొత్తం టోటల్ గా మీడియాలో వచ్చింది మాత్రమే నేను చెప్తున్నా, నేనేం చూడలేదండి ఇంకా పూర్తిగా. హ్మ్. ఇది పోలీస్ స్టేషన్ 40 పేజీలు ఈ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. అవతల కాసి తప్పు ఉండొచ్చా, తప్పు ఉండకపోవచ్చు, కానీ ఇద్దరు వైపులా తప్పు కనబడుతుంది. ఇక్కడ ఎస్. ఇద్దరు వైపులా తప్పు కనబడుతుంది. ఈమెకి ఇష్టపడే ఆయనతోని ఆయనతో ఆమె ఎదగడం కోసం ఆ ఇష్టపడి వెళ్ళింది, ఇష్టపడి ఆమెతో ఉన్నది. ఈ రోజు ఇప్పుడు అన్నట్టు ఇందాక కళ్యాణ్ గారు అన్నట్టు ఈ 1 వీక్ లో వాళ్ళకి ఏదో విభేదాలు రావడమో, 15 రోజుల్లో విభేదాలు రావడం, లేకపోతే ఆల్రెడీ టాప్ కొరియోగ్రాఫర్ గా జానీ మాస్టర్ గారి కంటే మంచి కొరియోగ్రాఫర్ అయిందని మాత్రం ఈమెకు టాక్ ఉంది. కొరియోగ్రాఫర్ గా అందరికీ ఇండివిజువల్ గా ఆమె కొరియోగ్రాఫర్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆయన పెళ్లి చేసుకోవాలని ఆశపడవచ్చు, లేకపోతే ఇంకోటి పడవచ్చు. ఈ రోజు ఎన్ని రోజులు ఆమె మొత్తం టోటల్ గా సాహసం చేయొచ్చు. ఇప్పుడు ఆమె విభేదించి నేను ఇండివిజువల్ గా ఉందాం అనుకుందా, లేకపోతే ఇంకోటి అక్కడి నుంచి విభేదించడానికి మాత్రం ఏదో గొడవలు జరిగాయని మాత్రం అనుకుంటున్నా. ఆ గొడవలు జరిగేటప్పుడు మనం ఆ రోజు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ తీసుకొచ్చి ఆపాదించడానికి, సినిమా ఇండస్ట్రీలో అందరూ కాస్టింగ్ కౌచ్ అంటున్నారు. సినిమా ఇండస్ట్రీలో మీకు అది కాదండి, మీరు రాత్రి ఎదిగిపోవడానికి, మీరు రాత్రి